ప్రత్యేక తెలంగాణ కోసం సర్వశక్తులు ఒడినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు మనతోటి ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. సరే, ఆ పోరాటంలోకి వెళ్తే అందరికీ తెలిసిన చరిత్ర అది. దానికంటే తర్వాత జరిగినటువంటి 10 సంవత్సరాల తర్వాత జరిగినటువంటిది ఇప్పటివరకు ఏదైతే ఉందో, మీరు ఏదైతే అనుకున్నారో దానికి దగ్గరలో ఉన్నారా, దూరంలో ఉన్నారా? అంటే మాకు ఒక అంచనా అప్పుడే ఉంది. మనం తెలంగాణ రాష్ట్ర సాధన అనేది కేవలం ఒక మెట్టు మాత్రమే. మన లక్ష్యం అంతకంటే మించి తెలంగాణ అభివృద్ధి. ఆ అభివృద్ధి కూడా అందరి ప్రజలకు ఉపయోగపడగల అభివృద్ధి అయి ఉండాలి. జయశంకర్ గారు మాతో చెప్పిన మాట, తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలితాలు అందరికీ దక్కాలి. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని ఇంగ్లీష్లో అంటాం. తెలుగులో అట్లా ఒక పదం ఉందని నేను అనుకోవటం లేదు. అందరికీ మేలు చేసే అభివృద్ధి రావాలి. ఈ రెండవ దశ చేరుకోవటానికి మళ్ళీ మనం కొంత రాజకీయంగా క్రియాశీలకంగా ఉండి కొంత ఒత్తిడి పెడితే తప్ప సాధ్యం కాదు అని అనుకున్నాం. కాబట్టి ఉన్న పరిస్థితి అది. ఆ పరిస్థితుల్లో మరి మేము ఉన్నాము, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ విషయము లక్ష్యం చేరుకోవటానికి ఒక పోరాటం అనేది నడవాలి. అది మాకున్న అంచనా. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే మొట్టమొదటైతే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిండ్రు, కానీ చాలా విషయాల మీద ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా మనం ఉండవలసి వస్తుంది. చాలా విషయాల మీద ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజెప్తూ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మనం ప్రయత్నం చేయాలి అని అనుకున్నాం. కానీ జరిగింది ఏంటంటే, అప్పటి ప్రభుత్వం దానికి అవకాశం ఇవ్వలే. ఇక ఏదైనా ఈ గవర్నమెంటు మేము నిలబడి మేమే గెలిచినాం కాబట్టి మేము నడుపుతాం, మాకు తెలంగాణ గురించి సమస్తము తెలుసు, ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా ఉన్నాం కాబట్టి మంచి చెడు తెలుసు కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని మా పద్ధతుల్లో మేము నడిపిస్తాం, మాకు ఇంకొకరి సహకారం అవసరం లేదు, ఇంకెవరి మీద మేము ఆధారపడి లేము, ఎవరైనా ఉంటే మాకు సహకరించండి, మేము చేసే పనికి తోడ్పడండి, లేదనుకుంటే మీరు పక్కకు ఉండండి తప్ప మీరు మాట్లాడటానికి వీలు లేదని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. అంటే ఇంకొకరు ఎవరు జోక్యం చేసుకోవటానికి వీలు లేదని జోక్యం చేసుకోవటాన్ని మేము తప్పనిసరిగా ఒక అవరోధంగానే చూస్తాము, అభివృద్ధికి అవరోధంగా ఆటంకంగానే చూస్తాము అని ప్రకటించి ఆ ప్రయత్నాన్ని వాళ్ళు దానికి అవకాశం లేకుండా చేసిండ్రు. ఇక ఎవరికి ఇక మాట్లాడటానికి అవసరం లేదు, మాకు తెలుసు, మేము చేసుకుంటాం, మీరు ఉంటే మాకు మద్దతుగా ఉండండి, లేకపోతే అప్పుడే కూరుకోండి, మీరు మాట్లాడితే మాత్రం దాన్ని మేము అభివృద్ధికి ఆటంకంగా చూస్తాం, అటువంటి వాటిని మేము సహించం అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అందువల్ల ఏమైందంటే ఆ యొక్క మాట్లాడుకోవటానికి అవకాశం అనేది లేకుండా పోయింది, వారధి తెగిపోయింది. వారధి తెగిపోవటంతో ఏది మాట్లాడినా ప్రభుత్వము దాన్ని అభివృద్ధిని ఆటంకపరిచే చర్యగా చూసి అణిచివేయటం మొదలుపెట్టింది. అరెస్టులు చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, రకరకాలుగా మొత్తం మా సంస్థలను ఇచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇవన్నీ వాళ్ళు చేయటం వల్ల ఏమైందంటే అనుకున్న లక్ష్యం దిశగా ముందుకు నడవటం అనేది సాధ్యపడలేదు. ఇక ప్రభుత్వం కూడా ఎంతసేపటికి ప్రయోజనాలు తమకేం దక్కుతాయని ఆలోచన చేసుకున్నారు. అంటే ఆ ప్రభుత్వాన్ని పగ్గాలు చేతబట్టి నడుపుతున్నటువంటి వ్యక్తులు, అధికారంలో ఉన్న వ్యక్తులు తమ ప్రయోజనం ఏందనేది లెక్కలేసుకున్నారు తప్ప కానీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాల గురించి వాళ్ళు ఆలోచన చేయలేదు. సో దాని రిజల్ట్ మనం చూసినాం. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే కనీసం ఒక ప్రజాస్వామిక వాతావరణం అయితే ఉంది. ఈ వాతావరణంలో మాట్లాడుకోవటానికి వెసులుబాటు ఉంది, చెప్పగలుగుతున్నాం, వాళ్ళు వింటున్నారు, అది జరుగుతున్నటువంటి ఒక వాస్తవం. సరే, ఈ కొన్ని విషయాల్లోనైనా మేము అనుకున్నటువంటి విధంగా మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. ఒక మంచి వాతావరణంలో మాకు ఒక భాగస్వామ్యం దొరికింది, కొంత ప్రశాంతత ఉంది, వేధింపులు లేవు, మేము కూడా ఏదో ఒకటి మా అభిప్రాయాలను పంచుకోగలుగుతున్నాం. ఈ మేరకు మాకు అనిపించేది ఏంటంటే మేము అనుకున్న విధంగా కొంత అడుగైతే మేము ముందుకు పడింది. ఇక్కడ నుంచి మనం ప్రజలందరికీ
మేలు జరిగే రీతిలో ఒక అభివృద్ధి తీసుకురావటానికి ఇక ప్రయత్నం చేయాలి అని. దానికోసం ఇప్పుడు మా పాత్ర మేము నిర్వర్తిస్తూ ఉంటాం. ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఒక వారధిగా నిలిచి మా పాత్రను మేము నిర్వర్తించే ప్రయత్నం. అది నిరంతర ప్రక్రియ అనుకోండి. అది నిరంతర ప్రక్రియ. కానీ ఈ 10 yearsలో జరిగినటువంటి దాన్ని చూసిన తర్వాత కొంతమంది ఉద్యమకారులే వాళ్ళు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే సమైక్యవాదులే బెటరు ఈ కేసీఆర్ ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ కన్నా వాళ్ళ రూలింగ్ కన్నా అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు మీకు ఏమనిపించింది? ఒక ఉద్యమాన్ని ముందు నడిపించి తెలంగాణ సాధించినటువంటి పోరాట యోధునిగా. చాలాసార్లు అట్లాంటి వాదనలు వినిపించినప్పుడు చాలా వరకు మేము కూడా ఖచ్చితంగానే మాట్లాడినా అట్లాంటి అభిప్రాయాలను ఖండించినాం కూడా. విషయం ఏమవుతున్నది అని అంటే ఉద్యమ కాలంలో ఉన్న పరిస్థితిని చూసి వాళ్ళు సూత్రీకరించారు. ఉద్యమ కాలంలో ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ వాదులను గుర్తించింది, మాట్లాడింది, పోయి చెప్తే వాళ్ళు చేసిండ్రు కొన్ని పనులైనా అని. అది తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ ప్రభావం వల్ల ఆ పాత్ర దక్కింది, ఆ అవకాశం దొరికింది. లేకపోతే సాధ్యమయ్యేది కాదు. ప్రతిరోజు ప్రతి సందర్భంలో అట్లాంటి ఉద్యమంలో నిలబడి సాధించుకోవటం అనేది సాధ్యం కాదు. కాబట్టే ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నాం. మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం ఇంకో పోరాటమే జరుగుతుంది అభివృద్ధి కోసం అని జయశంకర్ గారు అన్నారు కదా. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యానాలు జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది అని చెప్పి మేము మాట్లాడేది. చాలామంది కూడా మీరు అన్నది కరెక్టే. అంటే దాని ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వద్దు అని ఎవరు అంటలేరు, తెలంగాణ కావాలి. కనీసం మనల్ని గుర్తించి ఆ ప్రభుత్వంలో వాళ్ళు విన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మనం చేసిన పని తెలుసు కదా, మనం కనీసం వెళ్తే మాట్లాడటానికి కూడా అవకాశం ఇస్తలేరు, సమయం ఇస్తలేరని అప్పుడు అందరం కూడా చెప్పటం మొదలుపెట్టాం. అదొక సందర్భంలో వచ్చినటువంటి వ్యాఖ్య. అదేదో తెలంగాణకు వ్యతిరేకమని చెప్పి మనం నిర్ధారించడానికి వీల్లేదు. ఇంకోటి ఏంటంటే అమరవీరులు ఎవరైతే ఉన్నారో సుమారు 1000 మంది దాకా చనిపోయారని చెప్పి ఉద్యమాలు చెప్పుకుంటూ వచ్చాం కదా. కానీ 2014 నుంచి 2023 ఎన్నికల మధ్యలో జరిగినటువంటి రైతుల ఆత్మహత్యలు అంతకన్నా త్రిబుల్ ఉన్నాయి అనేది వాదన. మరి దీన్ని ఈ 10 సంవత్సరాల పరిపాలనని ఎలా మనం వర్ణించాలి? 4-5 వేల దాకా రైతుల ఆత్మహత్యలు జరిగినాయి నాకు గుర్తున్నంత మేరకు. కాబట్టి 4 రెట్లు ఎక్కువ జరిగినాయి. ఈ పరిణామాలను కూడా దృష్టి పెట్టాలని చెప్పి మేము కేసు వేసినాం. అప్పుడు హైకోర్టులో కేసు వేసినాం. కేవలం హైకోర్టులో కేసు వేయటమే కాదు, అప్పటికి ఓసారి కవిత గారితో విపులంగా మాట్లాడినాం. ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ సమావేశం పెట్టి సోమాజిగూడలో పెట్టి అసెంబ్లీ సమావేశంలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడి రూపుమాపటానికి ఒక ప్రణాళికను వెలువరించాలి అని కూడా, మీరు ప్రకటించాలి అని కూడా మేము ఆ రోజుల్లో ఆ రౌండ్ టేబుల్ మీటింగ్లో స్పష్టంగా చెప్పినాం. ఆ తర్వాతనే గవర్నమెంటు వాళ్లకు ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని పెంచి జీవోను జారీ చేసింది. దాని తర్వాత కూడా ఇంకా ఆత్మహత్యలను ఆపటానికి తీసుకోవాల్సిన చర్యల మీద కొంత దృష్టి పెట్టాలని మేము కోర్టుకు వెళ్ళి కోర్టును న్యాయం చేయమని అడిగినాం. కోర్టు జోక్యంతో ఒక చర్చ జరిగింది. 40 రైతు సంఘాలను పిలిచి మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సూచనలను అమలు చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ అప్పుడు అవి అమలు కాలేదు. దానికోసం మేము హైదరాబాదులో కానీ తెలంగాణలో ఉన్న కొంత రైతుల పట్ల పట్టింపు ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కలుపుకొని ఒక దీక్ష కూడా నిర్వహించినాం. కాబట్టి చేయవలసినంత ప్రయత్నము చేసినాం. అప్పుడు ఆ ప్రయత్నం అది కూడా సీరియస్, కానీ ఇది ఎంత ముఖ్యమో అది కూడా అంతే ముఖ్యమని వాటి పరిష్కారాని కోసం ఒక ప్రయత్నం చేసినాం. అప్పుడు వచ్చిన సూచనలు ఏంటంటే ఏకకాలంలో రుణమాఫీ జరగాలి ఒకటి, తర్వాత రైతు కమిషన్ ఒకటి వెయ్యాలి, రైతులకు ఆదాయ భద్రతను పెంపొందించే లక్ష్యంతో కమిషన్ పనిచేయాలని, ఇట్లాంటి పలు సూచనలు. రైతులకు రుణం కానీ, తర్వాత ఒక నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఒక హక్కుగా పొందే అవకాశం ఉండాలి. ఆ మేరకు ఒక చట్టం కూడా తేవాలి అని మేము ఇట్లాంటి పలు రకాల సూచనలు చేసినాం. వాటిని అప్పుడు పాలకులు పట్టించుకోనే లేదు. కానీ వాటి ఒత్తిడి వల్ల జరిగిన ఒక పర్యవసానం ఏంటంటే రైతు బంధు వచ్చింది. వీటన్నింటి ఫలితంగా రైతు బంధు వచ్చింది, కొంత ఉపశమనాన్ని కలిగించింది.
ఇంకా మనం చేసిన ప్రయత్నాల వల్ల ఈ మేరకైనా లాభం కలిగిందని మేము కూడా కొంత సంతోషపడ్డాం. కానీ ఇంకా అది ఒకటే కాదు, ఇంకా చాలా జరగవలసి ఉందని మాత్రం